వెల్కమ్ టు ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే టూల్స్ క్లిక్ చేయండి. టూల్స్లో బ్యాకప్, మనకి ఏ డ్రైవ్లో కావాలో ఆ డ్రైవ్ను సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కింద రన్ క్లిక్ చేశారనుకోండి, బ్యాకప్ 22 ఒక 40 సెకండ్స్ లోపు బ్యాకప్ అయిపోతుంది. బ్యాకప్ అవ్వగానే మనకు ఒక మెసేజ్ వస్తుంది, బ్యాకప్ డన్ సక్సెస్ఫుల్లీ, ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాకప్ అవ్వగానే సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ మీరు డి డ్రైవ్ అనేది ఓపెన్ చేయండి. నేను బ్యాకప్ అనేది డి డ్రైవ్ తీసుకున్నాను కాబట్టి డి డ్రైవ్ ఓపెన్ చేసి ప్రాఫిట్, ఇక్కడ మీకు ప్రాఫిట్ బీకే యూపీ అని ఉంది కదా, సో ఈ ఫోల్డర్లో ఓపెన్ చేసి నాకు ఇప్పుడు లేటెస్ట్గా టైం ఎంత అయింది 12:59, ఈ ఫైల్ని కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. 25, 26 ఈ ఫోల్డర్లో ఆ ఫైల్ అనేది పేస్ట్ చేసేసుకోండి. సో ఎప్పటికైనా సరే మీ హార్డ్ డిస్క్లో కానీ లేదనుకుంటే పెన్ డ్రైవ్లో కానీ వన్ డ్రైవ్ కానీ ఈ 25, 26 ఇయర్ బ్యాకప్ డేటాని సేఫ్గా పెట్టుకోండి. సిస్టమ్ ఫార్మేట్ అయినా కానీ ఈ ఇయర్ని తీసుకొని మనం చూసుకొని చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సో సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఈ విజిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకేనా, ఇయర్ ఎండ్ అని ఉంది కదా, ఇయర్ ఎండ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో సేల్స్ అన్నీ మనకి నెక్స్ట్ సేల్స్ క్రెడిట్లో ఉండేటివి, పర్చేస్ క్రెడిట్ ఉండేటివి, సేల్ రిటర్న్ ఉండేటివి, క్రెడిట్ నోటు, డెబిట్ నోటు అన్నీ నెక్స్ట్ ఇయర్ లైక్ ఫార్వర్డ్ కావాలి అని అనుకుంటే టిక్ మార్క్ పెట్టేసుకోండి. సో టిక్ మార్క్ పెట్టేసుకొని కింద చేంజ్ ఆల్ ప్రిఫిక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ప్రిఫిక్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో క్రెడిట్ అన్నీ చేంజ్ అయ్యాయి, క్యాష్ అయితే అవ్వలేదు. సో మళ్ళీ మీరు ఏంటి అని అంటే ఇక్కడ క్యాష్లో మాన్యువల్గా ఒకసారి చేసుకోండి. సిఎస్ ప్లేస్లో నేను ఇంకో లెటర్ అనేది ఇస్తున్నాను. సో జీరో ఉండేటివి అవసరం లేదు, ఇక్కడ నెంబర్స్ ఉండేటివి మాత్రం మీరు ఫిజికల్గా చూసుకొని ప్రిఫిక్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా ఇక్కడ ఎక్కడైనా మనకి ఇంకా వాల్యూస్ ఉన్నటివి ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే ప్రిఫిక్స్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్నాక ఇక్కడ మేక్ ఆల్ నెంబర్స్ టు 0 అని ఉంటుంది, క్లిక్ చేయండి. అన్ని జీరోస్ అయిపోయాయి. 0 అయ్యాక స్టార్ట్ అని క్లిక్ చేయండి. ఒక 1 or 2 మినిట్స్కి మీకు బ్యాకప్ ఇయర్ ఎండింగ్ అనేది ఇలాగ మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ డన్ సక్సెస్ఫుల్లీ అనేసానని. సో ఓకే అని క్లిక్ చేయండి. రీఓపెన్ ద సాఫ్ట్వేర్ అని మీకు ఒక మెసేజ్ వచ్చింది, ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోయింది. 2025-26 ఇయర్ అనేది ఈ సాఫ్ట్వేరు. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం మెయింటైన్ చేసుకోవాలనుకునేది ఇదే విజిల్ సింబల్ ఉండేది మనం మెయింటైన్ చేసుకుంటాం. చేసుకున్నాక ఒక్కసారి వెరిఫై ఫైల్ చేసుకోండి. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని వెరిఫై ఫైల్స్ అనేది చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా బిల్స్ అనేవి ఎంట్రీ చేసుకోవచ్చు. ఇంకా థ్యాంక్ యూ.